స్వాతంత్ర సమరయోధుల వారసత్వం 4 దశాబ్దాల కమిట్మెంట్ పార్టీ. పదవుల కోసం పార్టీలు మారకుండా పవర్ ఉన్నా లేకున్నా ఎల్లో ఫ్లాగ్ నే నమ్ముకున్న సీనియర్ లీడర్. ముఖ్యంగా ఎర్రన్నాయుడు గారితో మొదలైన నేటి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గారి వరకు కూడా కింజరాపు ఫ్యామిలీతో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్న నేత. ఆయన సర్వీస్ కు పార్టీ ఇచ్చే గుర్తింపు ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ మేము స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు రావడం ఒక దేవుడి ఇచ్చిన అన్నే. ఒక ఇంట్లో లెఫ్ట్ అండ్ రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఎలా దాన్ని లీడ్ చేసేవాళ్ళు? ఎవరు రాజకీయాలు వాళ్ళు. మేము కత్తులు తీసుకోలేదు, కర్రలు తీసుకోలేదు. ఎవరు రాజకీయాలు, ఎవరు సిద్ధాంతం. కాంగ్రెస్ కాకుండా రీజనల్ పార్టీ అయిన టీడీపీ ఐడియాలజీ ప్రజలకి ఎక్కువ దగ్గరగా ఉంటుంది లేదా ఉపయోగపడుతుంది అని ప్రధాన కారణం ఏంటి? అంటే ఆ రోజు లెఫ్ట్ పార్టీలు ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి. ఎన్టీ రామారావు గారు మేము స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రానుంది. సో తిరుపతి ఎయిర్పోర్ట్ లో మీ నాన్నగారు ఫోటో చూసినప్పుడు మీకేమని? నాన్నగారు, టంటూరు ప్రకాశం పంతులు గారు, ఓ పక్కని భగత్ సింగ్ ఫోటోలు ఉంటాయి. ఇంకంతకంటే మనకి కావాల్సింది ఏముంది ఈ రోజు? సార్, బాబ్జీ గారు పదవుల్లో ఉన్నా లేకపోయినా, మీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఏ పనైనా కావాలి అంటే ఖచ్చితంగా క్యాడర్ మొత్తం కూడా బాబ్జీ గారి ఇంటి దగ్గరికి వెళ్తుందని మేము విన్నాం. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు కానీ, ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కానీ, అదే విధంగా రాము కానీ, కోన రవికుమార్ కానీ, మీ అందరితోనే నాకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మా కుటుంబానికి కానీ, శివాజీ గారు కానీ, మీ అంతా ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. సార్, ఇన్ని దశాబ్దాల పొలిటికల్ లైఫ్ లో మీపై ఎలాంటి కరప్షన్ ఆరోపణలు లేవు. సో ఈ కాలంలో ఇంత క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేయడం అంటే చాలా వరకు కష్టం కదా. సైకిల్ మీద కార్యకర్తని అంటే ఎవరైనా స్టూడెంట్ వస్తే సైకిల్ మీద తీసుకెళ్ళారు. ఆయన దగ్గర నేర్చుకుని కొన్ని చంద్రబాబు నాయుడు గారు తాలూకా దయాదాక్షిణ్యాలు, పార్టీ నేను క్రమశిక్షణతో ఉన్నాననే ఆలోచన నాకు అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్ అడిగితే ఆ రోజు బాబ్జీకి తప్పించి ఎవరికి ఇవ్వనాను. ఇప్పుడు ఉండేటటువంటి వైసీపీ ప్రభుత్వం కావాలని చేస్తుంది ఇదంతా ప్రచారం అంటారా? వైసీపీ వాళ్ళకి ఇంకేం పని లేదు. వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తే మంచి అంటున్నారు చెప్పండి. సార్, ఆయనతో మీకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది కదా, అండ్ ఆయన చివరి క్షణంలో కూడా మీరు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన చనిపోయిన బదులు మాలో ఉన్న వాళ్ళం ఎవరైనా చనిపోయినా దేశానికి, రాష్ట్రానికి పనికొచ్చే వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళని చనిపోవడం జడ్పీపీఠం బాధ్యతలు మీకు దక్కితే, సో శ్రీకాకుళం డెవలప్మెంట్ కోసం మీ టాప్ ప్రయారిటీస్ ఏంటి? సాగునీరు, మెయిన్ సాగునీరు. 4 దశాబ్దాల పసుపు జెండా ప్రయాణం, పోరాటాల నుంచి పార్టీ అధ్యక్ష పదవి వరకు స్వాతంత్ర సమరయోధుని వారసుడిగా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ప్రస్థానం ఎలా సాగింది? పార్టీ కోసం చేసిన పోరాటాలేంటి? జడ్పీ పీఠంపై ఆయన ఆశ ఏంటి? అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారా? తన రాజకీయ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలు, ఇప్పటి వరకు బయటకు రాని విశేషాలు. చౌదరి బాబ్జీతో క్యూటీవీ మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ ఆగస్టు 28 సాయంత్రం 5 గంటలకు మీ క్యూటీవీ మీడియాలో. డోంట్ మిస్ ఇట్.